సంచలన సినిమాల డైరెక్టర్ సుకుమార్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక హీరోయిన్ మాత్రమే చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు హీరోలకు కూడా ఒక హీరోయిన్‌ని తీసుకుంటాడు. అంతేకాదు తాను ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలోనూ సుకుమార్ ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్‌తో మళ్ళీ వర్క్ చేయలేదు. 'పుష్ప' సినిమా విషయంలో వేరు. ఎందుకంటే 'పుష్ప' కథను ముందుగా ఒకే సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ నిడివి ఎక్కువ కావడంతో 'పుష్ప 2'ను కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి 'పుష్ప 1', 'పుష్ప 2'లో రష్మిక నటించింది కదా అనే అవకాశం లేదిక్కడ. అది మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది. అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప 2'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు. 'పుష్ప 2'తో సుకుమార్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. 'పుష్ప 2' తర్వాత సుకుమార్ తన తర్వాత సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం సుకుమార్ ఇప్పటివరకు తను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ ని పక్కన పెట్టబోతున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్ గా రష్మికను తీసుకోబోతున్నారని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. ఆయనకు హీరోయిన్ ను రిపీట్ చేయడం ఇష్టం లేకపోయినా 'పుష్ప 1', 'పుష్ప 2'లో రష్మిక నటనకు ఫిదా అయిన సుకుమార్ రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ ను పక్కన పెట్టి మరి రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడట. దానికి తోడు రష్మిక కూడా ఎలాగో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆమె ఈ సినిమాలో నటిస్తే సినిమా కూడా ప్లస్ అవుతుంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.